ఆ రోజులే బాగున్నాయి. టెన్షన్లు, ఒత్తిళ్ళు, డబ్బు సంపాదన, అతిగా ఆలోచనలు లేకుండా ఉన్నంతలో కుటుంబమంతా కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు బాగున్నాయి. ఆదివారం ఆటలాడుతూ అన్నాన్ని మరచిన ఆ రోజులు బాగున్నాయి. మినరల్ వాటర్ గోల లేకుండా కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర నీళ్లు తాగిన ఆ రోజులు బాగున్నాయి. వందల కొద్దీ ఛానళ్ళు లేకున్నా ఉన్న ఒక్క దూరదర్శన్లో శుక్రవారం చిత్రలహరి, ఆదివారం సినిమా కోసం వారమంతా ఎదురు చూసిన ఆ రోజులు బాగున్నాయి. సెలవుల్లో అమ్మమ్మ నాన్నమ్మల ఊర్లకెళ్ళి ఇంటికి రావాలనే ఆలోచన లేని ఆ రోజులు బాగున్నాయి. ఏసీ కార్లు లేకున్నా ఎర్ర బస్సుల్లో కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన ఆ రోజులు బాగున్నాయి. మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్డే డేటు గురించి మాత్రమే ఆలోచిస్తూ చాక్లెట్లు పంచిన ఆ రోజులు బాగున్నాయి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లేకున్నా ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడితో అందరం కలిసి కడుపు నిండా అన్నం తిన్న ఆ రోజులు బాగున్నాయి. ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా, పర్సు నిండా డబ్బులున్నా కొట్టుకు పంపితే మిగిలిన చిల్లర కాజేసిన ఆ రోజులే బాగున్నాయి. సిల్లు నిండా గేములున్నా బ్యాటు మార్చుకుంటూ ఒకే బ్యాట్తో క్రికెట్ ఆడిన ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు బీరువా నిండా బట్టలున్నా రెండు చీరలతో, రెండు బట్టలతోనే బడికెళ్ళిన ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు బేకరీలో కూల్ కేకులు తింటున్నా, 5 పైసల ఆశా చాక్లెట్ తిన్నా ఆ రోజులే బాగున్నాయి. చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో పిల్లలం కొట్టుకున్నా పెద్దలంతా కలిసి ఉండే ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు ఇంటి నిండా తినుబండారాలున్నా నాన్న కొనుక్కొచ్చే చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు రకరకాల ఐస్ క్రీంలు చల్లగా నోట్లో నానుతున్నా అమ్మ చీర కొంగు పైసలతో పుల్లా ఐస్ కొని తిన్న ఆ రోజులు ఎంతో బాగున్నాయి. పొద్దు పోయేదాకా చేలో పని చేసుకొచ్చి ఎలాంటి చీకు చింత లేకుండా ఎండాకాలంలో ఆకాశంలోని చందమామను చూస్తూ నిద్రించిన ఆ రోజులు బాగున్నాయి. ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది. అమ్మ, నాన్న, అక్క, బావ, చెల్లి, మరిది, అన్న, వదిన, తమ్ముడు, మరదలు, మేనత్త, మేనమామలు, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెద్దనాన్న, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, వదిన, మరదలు, బావ, బావమరిది, ఇంకా ముత్తాత, తాతమ్మ ఇలా వరుసలు ఉన్నాయని, ఉంటాయనే సంగతే మరిచారు నేటి తరం. థ్యాంక్ యూ. మీ పద్మజ.